మనమంతా సెంచూరీ మ్యారథాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు కంగ్రాచులేషన్. ఈ రేస్లో మన గ్రూప్లో 3 కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సమ్ కదా. ఇక మన ఫోకస్ అంతా వాషింగ్టన్ మ్యారథాన్ మీదే. ఏంట్రా నువ్వు అంత డబ్బుగా ఉన్నావు? గబ్బర్ సింగ్ మన కోసం వెతుకుతున్నాడంట. गब्बर सिंह अपन को वेतक रहा है. ఏం భాషరా బాబు అది? ఈడాడ मैराथन दौड़ के నా భాష హల్వా హల్వా हो गया भाई. మీరున్నది వాడు అసలే టెన్షన్ పడుతుంటేను గబ్బర్ సింగ్ మన కోసం వెతకడు. నిజమన్నా, గబ్బర్ సింగ్ మన కోసం వెతుకుతున్నాడు. గబ్బర్ సింగ్ 2లో సిద్ధప్ప నాయుడు గబ్బర్ సింగ్కి దొరకకుండా పారిపోతున్నాడంట. సిద్ధప్ప నాయుడు గబ్బర్ సింగ్కి దొరకకుండా పోవడం ఏమిటి? గబ్బర్ సింగ్ మన కోసం వెతకడం ఏమిటి? సిద్ధప్ప నాయుడికి రన్నింగ్లో ట్రైనింగ్ మనమే ఇచ్చామని గబ్బర్ సింగ్కి తెలిసిపోయిందన్నా. సిద్ధప్ప నాయుడు మన ట్రైనింగ్ ఇవ్వడం ఏమిటి? ఈ మైండ్ ఎవరు బ్లాక్ అయిందా? అదే అన్న, మనము లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు రన్నింగ్ ట్రైనింగ్ పెట్టాం కదా, దాంట్లో సిద్ధప్ప నాయుడు కూడా ఉన్నాడంట. అప్పటి నుంచి గబ్బర్ సింగ్ 2లో గబ్బర్ సింగ్కి సిద్ధప్ప నాయుడు దొరకట్లేదు. గబ్బర్ సింగ్ ఏమో మన కోసం వెతుకుతున్నాడు. ఎప్పుడైనా రావచ్చు. Gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. ఎవరండి మీకు? పేరు గుర్తుని చెప్పండి, నేను అమ్మ గుర్తుకొచ్చానంటే అరే ఓ సాంబా. ఎస్ సార్, తుపాకీ తీశాను. లేపేయా? వీళ్ళల్లో సిద్ధప్ప నాయుడికి రన్నింగ్ నేర్పించింది ఎవరో కనుక్కోరా. మేము ఎవరికి రన్నింగ్ నేర్పించలేదు సార్. అరే నాకేమన్నా దొరదేశం మచిలీపట్నం నుంచి మెంఫిస్కి వచ్చారనుకున్నారా? మీలో సిద్ధప్ప నాయుడికి రన్నింగ్లో ట్రైనింగ్ ఎవరిచ్చారో నాకు తెలియాలి. మేము రన్నింగ్లో ట్రైనింగ్ ఇవ్వడం లేదు సార్. మాకు పరిగెత్తడం తప్ప ట్రైనింగ్ ఇవ్వడం రాదు సార్. అరే నాకు కొంచెం తెక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. తెక్కలేని మీరంతా లెక్క లేకుండా ఎలా పరిగెడుతున్నారా? పరిగెత్తడమే కాకుండా పక్కన కూడా ఎలా నేర్పిస్తున్నారా? నీకు చెబితే అర్థం కావట్లేదా? ఎవరికి ట్రైనింగ్ ఇలా ఏంట్రా వాయిస్ వేస్తుంది? ఇలా కూర్చో. ఇప్పుడు చెప్పు ఏమన్నా. మాకే రాదు, నేను నేర్పిస్తా ఉన్నాను సార్. నువ్వు ఆటోన్నావు కదా, చుట్టూ అర్థం కావట్లేదా? ట్రైనింగ్ ఇవ్వలేదు. ఆటోనేమైందిరా? గబ్బర్ సింగ్ గారు పెట్టి కొట్టుకెళ్ళేసింది సార్. ఈతో మాట్లాడేదన్నా నువ్వు ఫుట్బాల్ ఆడతాం. అరే నువ్వు మీరా ఫుట్బాల్ ఆడతాడా ఏంట్రా అన్నాడు. ఎవరు ఫుట్బాల్ అనేది? మాకు ఫుట్బాల్, క్రికెట్, రన్నింగ్ అలాంటి ఆటలు ఏమొస్తాయన్నా? ఏదో పేకాట, పోకరు, అంత్యాక్షరి అలాంటివేవో ఆడుకుంటూ ఉంటాం అంతే. అయితే ఆడతారా? అంతాక్షరి ఆడదాం. అలా ఆడుతూనే సిద్ధప్ప నాయుడికి రన్నింగ్ ట్రైనింగ్ ఎవరిచ్చాడో కనుక్కుందాం. లెట్స్ ఫైండ్ ఎ క్యూట్ లిటిల్ బాయ్. అయినా ఆ సిద్ధప్ప నాయుడు 10 మంది గోండాలు వేసుకుని దందాలు మర్డర్లు చేసే టైపు. వాడికి మీరైనా ట్రైనింగ్ ఇచ్చారా? వాడిని మీరు ఎలా ఇన్స్పైర్ చేసి పరిగెత్తారా చేశారా? వాళ్ళని నన్ను కూడా ఇన్స్పైర్ చేయండి చూద్దాం. ఓకే కమ్ ఆన్ బాయ్స్, లెట్స్ స్టార్ట్ అంత్యాక్షరి. Let's rock. 1, 2, 3. Pada 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 pada. Ninnu taru mutu pada. Pada 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 pada. Ninnu taru mutu pada. Ippudu kaakunte inkepudu kaadante. Ikkadane unte unnade ante.
ఏంట్రా నిన్ను నువ్వు తరువుకోవడం ఏంట్రా? అయినా ఎప్పటి నుంచి పరిగెడుతున్నావేంటి? మంది 30 years ఇండస్ట్రీ అన్నా. అరే నీ వాళ్ళకని చూస్తుంటే అది అనిపించట్లే, కానీ ఇంకో మాట చెప్పు. అదేంటన్నా 1983 కాలేజ్ బస్ కోసం పరిగెత్తేవాడు, 1993 ఉద్యోగం కోసం పరిగెత్తేవాడు, 2003 పెళ్ళాం కోసం పరిగెత్తేవాడు, 2013 అలవాటైపోయి పరిగెడుతున్నాడు. చాలా టైం పడుతుందిలే. నెక్స్ట్ ఎవర్రా? వీడు మిమిక్రీ సింగింగ్ చేస్తాడు సార్. అదేంట్రా? మగాడ గొంతు మిక్సింగ్ చేసి మరీ పాడతాడు సార్. అరే నువ్వు కూడా రన్నింగ్ మ్యాచేనా? ఈ ఫిజిక్స్ చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. బ్యాటింగ్ తమ్మి. సర్లే కానీ ఏంట్రా పాట పాడమంటే, పాట పాడి పరిగెత్తడానికి ఇన్స్పైర్ చేయమంటే పడుకో పెడుతున్నావు. జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా, కొంచెం కిక్ ఉన్న సాంగ్స్ కావాలరా. చాలా బాగా చేస్త్రీ బంగారం. అందరికీ నమస్కారం. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే రాజశేఖర్ పెద్ద టైప్ చేసి చెల్లికి ఎస్ఎంఎస్ చేయండి. వాడు గజని అన్న, పరిగెత్తడానికి మర్చిపోయి గుర్తొచ్చేప్పుడల్లా పరిగెడుతూనే ఉంటాడన్నా. అరే నువ్వురా. ఇన్స్పైరింగ్ ఉంటుందని కొంచెం ఎమోషన్ పెట్టినా. ఎమోషన్స్ పక్కన పెట్టి అసలు విషయం చెప్పరా. నేను చెప్తానన్నా, మరి బోల్తు బాయ్ చెప్పు. ఆడికి అది పెడదామంటే చూసు అన్నా, గారికి ధైర్యం తెచ్చుకుంటాడు. అదా విషయం. సర్లే కానీ ఆడి సంగతి చెప్పావు, మరి నీ సంగతి ఏంటో? ఎవర్రా పాటలో పసిదానా? ఎవరు లేరన్నా, ఐసైట్ మై గాయా. అరే ఓ సాంబా టాప్ బందూక్ लगान निशाना. రెడీ సార్. अरे कंगार टाइप सर, कंगार टाइप. मैं निजम बोलतू सर, मैं सच्ची में निजम बोलतू सर. చెప్పు మరి. నేను పరిగెత్తే రేసులో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉంటారు సార్. నేను వాళ్ళని ఫాలో అవుతూ ఉంటా. రేస్ ఆటోమేటిక్గా అయిపోతుంటుంది కదా.
అదాని రహస్యం నీ ఇవన్నీ సిద్ధప్ప నాయుడు బుద్ధిలేరా. సాంబడు ఆయన పట్టుకుని ఆడి సంగతి అయితే చూడరా. అరే నీకు అటు ఇటు పరిగెత్తడం వచ్చా, లేకపోతే పార్టీ డ్యాన్స్ చేసే టాలెంట్ కూడా ఉందా? అరే ఇది తెలుగు ప్రోగ్రాం రా బాబు. అన్నా గంగనీలా ఉన్నాడు ఆ సంగతి వదిలే. అరే నువ్వు రా, నీకేముందో చూపించు. నువ్వే 4 అంటున్నావు 6 అంటున్నావు, మరి క్రికెట్ ఆడుకోవచ్చు కదరా. రన్నింగ్ ఎందుకు నీకు? ఏం చేస్తామన్నా, క్రికెట్ ఆడుకోవాలనే ఉంటుంది. ఈడు రన్నింగ్ చేస్తున్నాడు, ఆడు రన్నింగ్ చేస్తున్నాడు. మన కమ్యూనిటీలో ఈ మధ్య ఎవరిని చూసినా రన్నింగ్ ఏం చేస్తున్నారన్నా. అందుకే నేను కూడా రన్నింగ్ చేయాల్సి వస్తుందన్నా. అది సరే కానీ మీ గ్యాంగ్ లీడర్ ఎవర్రా? నువ్వు పట్టురా గ్యాంగ్ లీడర్వి. ఏ మాత్రం పరిగెడతావు నువ్వు? 26 మైళ్ళు 2.5 గంటలో పరిగెడతానన్నా. నీ సైజు షేపు చూస్తుంటే అలా అనిపించట్లేదురా, నిజం చెప్పు. అదే అన్నా, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కష్టపడి పరిగెడతానా, ఆ తర్వాత ఫ్రెండ్ కార్లో లిఫ్ట్ ఇస్తాడు, మళ్ళీ ఆఖరిలో రేసులో జాయిన్ అయిపోతాను అంతే. నువ్వు సిద్ధప్ప నాయుడు కంటే పెద్ద దొంగలో ఉన్నావే, నీ దగ్గర ఏమన్నా చూపించు. I'm just a tired soldier. I'll be all I can be. But right now, I just wanna be all. But right now, I just wanna be free. I wanna be all I can be. Don't say I'm afraid. ఏంటి మా వాళ్ళు నేర్పిస్తున్నావు? కాల్ చేశాలే, వస్తున్నాడు అన్న. ఎరా తమ్ముడు, అన్నయ్య నువ్వు ఇలా వచ్చావండి, కాల్ చేస్తే నేనే వచ్చావండి కదా. రే నీ తిక్కకి ఈ మధ్య లెక్క లేకుండా పోతుందా? అదేంటన్నయ్య? మరేంట్రా, మన తమ్ముళ్ళని తెగ ఇబ్బంది పెడుతున్నాం. వీళ్ళేదో ఆరోగ్యంగా ఉండడానికి పరిగెడుతూ అక్కడితో ఆపకుండా కమ్యూనిటీకి రన్నింగ్ ఇంట్రడ్యూస్ చేసి సమాజానికి పరిగెత్తే మార్గాన్ని చూపెడుతుంటే నువ్వు వీళ్ళని ఇలా ఇబ్బంది పెడతావా? నా మాట విని దీన్ని ఇంతటితో ఆపే. నువ్వు కూడా వీలైతే రెగ్యులర్గా రన్నింగ్ చేయి. గబ్బర్ సింగ్ 5 వరకు ఇదే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఇదే రేంజ్లో హిట్స్ ఇస్తావు. అలాగే నువ్వు చెప్పిన తర్వాత కూడా